హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు వచ్చేసరికి కాల్ మీ ఫోర్ యాప్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. సో అందుట్లోకి వెళ్ళి కాల్ చేసుకోవచ్చు. సో ఇక ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. విల్ JNTH రిలీజ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఆర్ నాట్? సో అంటే ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ మిగిలిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని కాలేజీలేమో డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని కాలేజీ యాక్సెప్ట్ చేయట్లే, ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తేనే అని చెప్పి. అసలు రిలీజ్ చేస్తుందా చేయదా, మరి మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. సో దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అన్న, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా మనం మాట్లాడుకుంటే లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సో ఇప్పటికే 4-2 రిజల్ట్స్ తర్వాత రిలీజ్ చేస్తారని అందరూ భావించారు, కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి కౌన్సిలింగ్ షెడ్యూల్స్, అడ్మిషన్స్ యూనివర్సిటీలో అట్లా జరగడం వల్ల ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది డిలే అయింది. దానికి ఒక కారణం యూనివర్సిటీ అనుకోవద్దు, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు కూడా అడ్మిషన్ పనుల్లో పడ్డారు. ఇక రూరల్ కాలేజీల్లో అయితే అందరూ కూడా ఇంకా అడ్మిషన్స్ కోసం తిరుగుతూనే ఉన్నారు. మరి వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఎగ్జామ్స్ వెళ్ళేవాళ్ళు లేదు, మామూలు ఫ్యాకల్టీ లేరు, అందరూ తిరుగుతూనే ఉన్నారు. సో మరి ఇట్లాంటి టైంలో ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేయాలంటే లేట్ అవుతుంది, కాబట్టి దాని గురించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రాలేదు. అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎలా వస్తుంది? యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, అయినప్పటికి కూడా క్రాస్ చెకింగ్ కోసం అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, కాబట్టి వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ని పంపించమని చెప్పి అడుగుతారు. అప్పుడు పంపించినప్పుడు మ్యూచువల్ ఇన్స్పెక్షన్ పద్ధతిలో ఉన్నప్పుడు ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేస్తారు. అయితే ఇక రిలీజ్ కాదా ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే, నాకు తెలిసి ఇప్పట్లో అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఏమి రిలీజ్ చేయరండి. మొత్తం థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక ఏమైనా ఎలిజిబిలిటీ లిస్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో, కానీ ఆగస్ట్ అయిపోయిన తర్వాత. ఇప్పట్లో అయితే మీరు స్ట్రెయిన్ అవడం కూడా దండగా. దానికి ఇంకొక కారణం కూడా ఉంది, ఏంటంటే యూనివర్సిటీ గురించి అయితే కాదు, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు అందరూ వచ్చేసరికి అట్ ఏ టైం ఇవి పెట్టుకుంటే ఇంకా సప్లీలు రాసేవాళ్ళు ఎవరు ఉంటారు? అది కూడా 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, మరి అన్ని సబ్జెక్టులకు అప్లై చేసుకున్నారు. మరి సప్లీలు రాసేవాళ్ళు ఉండాలి, మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. ఇవన్నీ అవ్వకుండా మీకు ఎలా రిలీజ్ చేస్తారు? నేను చెప్పేది ఏంటంటే, సప్లీ కనుక ఎగ్జామ్స్ కనుక కట్టుంటే ఖచ్చితంగా అయితే రాసుకోండి, దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదు మీకు. ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి మీరు అప్లై చేసినా గ్రేస్ మార్క్స్ కనుక యాక్సెప్ట్ అంతే అయితే ఈ రిజల్ట్ మీకు నలిఫై అయిపోతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఓకేనా? సో మీరు టైం వేస్ట్ చేసుకుని గుడ్డిగా అందరూ కనుక సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు, ఏ జాబు అన్ని జాబులు వదిలేసి ఆ టైప్లో మీరు సప్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ వదిలేసి ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం కనుక ఆగారనుకోండి, చేసేదండి. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు అంటే అది కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళకైనా కూడా యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు పంపిస్తమే తప్ప ముందుగా అయితే తీసుకున్నారు. అయితే పంపించిన తర్వాత మరి అది ఎన్ని రోజులకు వస్తుందో, ఇంతవరకు అయితే ఎవరికి వచ్చినట్టు ఇది లేదు. 45 days to 52 days అన్నారు, కానీ రీసెంట్గా 2024 వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎందుకంటే ఫిబ్రవరిలో అప్లై చేసిన వాళ్ళకి ఇంతవరకు PCCMM రాలే కొంతమందికి. సో అందుకని చెప్పేసి నేను చెప్పే సజెషన్ అది. సో ఇది అనమాట. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చండి, నో వరీ. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.